స్వప్న ఏం చేస్తున్నావు? ఏం చేసలే బావా. నిన్నటి వీడియో చూసినావు? అసలు ఎన్ని వ్యూస్ వచ్చినాయో? చూద్దాం. 66K వ్యూస్ వచ్చినాయి, 724 లైక్స్ వచ్చినాయి. ఒకసారి చూడు నిన్నటి వీడియోకి. వావ్, 66K వచ్చినాయా? ఇంత వ్యూస్ వచ్చినాయా అసలు? ఎంత కష్టపడి వీడియోస్ చేసినా వ్యూసే రాకటుండే. అవును, 3K 4K 5K ఇట్లా వస్తుండే అంతే. ఇంత వ్యూస్ వచ్చినాయంటే ఇప్పుడే చూసినా, నేను ఇంతకుముందు చూసిన 66K అంటే షాక్ అయినా అసలు. ఇంట్లో చూసిన నేనేమనుకున్నా వ్యూస్ ఎంత ఉన్నాయి, 6 అది అంటే జర హోమ్ టూర్ కాబట్టి 5Kనో 6Kనో కావచ్చు అనుకున్నా. మామూలుగా యావరేజ్గా వీడియోస్ ఏమో 3K 4K వస్తున్నాయి కదా, 6Kనో 7Kనో కావచ్చు అని ఫోన్ ఓపెన్ చేసి చూసిన. చూస్తే ఇక 66K వ్యూస్ ఉన్నాయి. చాలా చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. లైక్లు 724 వచ్చినాయి, 724 లైక్స్ వచ్చినాయి. మనకు ఏ వీడియోకైనా 100 లైక్స్ అట్లా వస్తాయి కదా. ఎంత కష్టపడి చేసినా వ్యూస్ రాకుండే, మంచి వ్యూస్ వచ్చినాయి. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకైతే. నాన్న మన వీడియో చూసి లైక్స్ బాగా వచ్చినాయి నాన్న. 724 లైక్స్ కారా, వ్యూస్ ఏమో 66K వ్యూస్ నాన్న. అంటే 66,000 మంది చూసారు నా మన వీడియోని. చాలా మంది చూసారు. నిన్నటి వీడియోకి ఒక అక్క కామెంట్ చేసింది. ఏం పేరు అంటే అక్క పేరు నందగిరి సాన్విక. అక్క పేరు నందగిరి సాన్విక. ఏమని కామెంట్ చేసిందంటే, ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు లేని వాళ్ళకి కదా ఇచ్చేది, మీకు ఎలా వచ్చింది? హౌస్ ఉంది, బైక్ ఉంది, ఆటో ఉంది. గవర్నమెంట్ మీలాంటి వాళ్ళను ఆదుకుంటుంది, పేదవాళ్ళని కాదు. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు లేని వాళ్ళకి కదా మీకు వచ్చింది. మీ దగ్గర బైక్ ఉంది, ఆటో ఉంది, మీకు ఎట్లా ఇల్లు, మళ్ళీ ఇల్లు ఉంది, మీకు ఎట్లా ఇల్లు ఇచ్చారని అంటుంది. అక్కకు తెలియని పేదవాళ్ళని ఆదుకోదంట, ఉన్న వాళ్ళని ఆదుకుంటుందంట గవర్నమెంట్. అక్కకు తెలియని విషయం ఏంటంటే, మనం పేదవాళ్ళం అని తెలియదు అక్కకు. ఉన్న వాళ్ళకి ఇయ్యరక ఇల్లు, పేదవాళ్ళకి ఇస్తారు. మేము పేదవాళ్ళం కాబట్టి మాకు ఇల్లు వచ్చింది. బైక్ ఉంది, ఆటో ఉంది అంటున్నాం అక్క. బైక్ ఉండొద్దాక ఈ రోజుల్లో బైక్ ఉంది, బైక్ ఉంటే ఉన్నవాళ్ళాక. ఆటో ఉంది, మేము చేను దగ్గర వ్యవసాయ పనులు చేస్తాం, చేనుకి వెళ్ళాలంటే మాకు ఆటో అవసరం కాబట్టి మా దగ్గర పాత ఆటో ఉంది. ఇంతకుముందు చేను దగ్గర కూరగాయలు పండిస్తాం, కూరగాయలు తీసుకురావడానికి ఆటో అవసరం. పాత ఆటో ఖరాబ్ అయింది, అది ఎక్స్చేంజ్ చేసి కొత్త ఆటో తీసుకున్నాం. నెలకి ఈఎంఐ ఉందాక ఆటోకి. ఆటో మొత్తం డబ్బులు పెట్టి ఏం తీసుకురాలేదు. ఉన్నవాళ్ళం ఏం కాదు, పేదవాళ్ళం కాబట్టి ఈఎంఐ పెట్టుకున్నాం. నెలకి కట్టుకోవాలి డబ్బులు, చేను దగ్గర పని చేసుకోవాలి, ఆ ఈఎంఐ కట్టుకోవాలి ఆటోది. ఉన్నవాళ్ళం కాదక్క. మా పాతీలు విషయానికి వస్తే అక్క, పాతీలు పెంకల ఇల్లు. వర్షం పడినప్పుడు పెంకలు కురుస్తాయి, వర్షం వాటర్ ఇంట్లోకి వస్తాయి, గోడలు కూడా క్రాక్స్ వచ్చినాయి. ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియదు, ప్రమాదం కాబట్టి ఆ ఇంట్లో ఉంటే ప్రమాదం అని చెప్పి మా గవర్నమెంట్ కొత్త ఇల్లు ఇచ్చిందాక. మేము ఉన్నవాళ్ళం కదాక, పేదవాళ్ళం కాబట్టి ఇల్లు ఇచ్చింది గవర్నమెంట్. ఎప్పుడు పేదవాళ్ళని ఆదుకుంటుందాక, ఉన్నవాళ్ళని కాదు. పేదవాళ్ళం కాబట్టి మాకు ఇల్లు వచ్చిందాక. ఇంకా కొందరు మంచి కామెంట్స్ కూడా చేసారు. ఈ అక్క అంటే ఇట్లా కామెంట్ చేసింది అంటే, అక్కకు తెలియదు మనం ఉన్నవాళ్ళమేమని అనుకుంటుంది అక్క. అనుకొని అట్లా చేసింది. నిన్నైతే ఏమంటలేమాక, నీకు తెలియక కామెంట్ చేసినావు, కానీ మేము ఉన్నవాళ్ళం కదాక, పేదవాళ్ళం కాబట్టి మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇంకొందరు మంచి కామెంట్ చేస్తారు, ఇల్లు కట్టిరు కానీ ఇంట్లో సెల్ఫ్లు చేయలేరు కదా అన్న అని కామెంట్ చేస్తారు. ఇంట్లో సెల్ఫ్లు ఎందుకు పెట్టలేమంటే, ఇప్పుడు కొందరు మా చుట్టాల ఇళ్ళకి వెళ్ళినప్పుడు హాల్ ఉంది కదా, హాల్లో ఇక్కడ డిజైన్ సెల్ఫ్ లాంటివి ఉంటాయి. ఆ సెల్ఫ్లలో వాళ్ళు ఏం చేస్తారు, వేస్ట్ సామాన్లు అన్నీ తీసుకొచ్చి అందులో పెట్టేస్తారు. పిల్లలు ఆడుకుని వేస్ట్ బొమ్మలు కానీ, పౌడర్లు కానీ, నూనెలు కానీ, దువ్వాలు కానీ అట్లాంటివి తీసుకొచ్చి సెల్ఫ్లు వేస్తారు. మా చుట్టాలు ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడక్కడ వెళ్ళినప్పుడు చూసినప్పుడు అవన్నీ నింపి గలీజ్గా చేస్తారు అలా. అందుకోసం అని మేమేమనుకున్నాం, ఇల్లు కట్టుకుంటే హాల్లో ఈ డిజైన్ సెల్ఫ్లు పెట్టి అన్ని వేస్ట్ సామాన్లు అన్నీ అందులో పెట్టొద్దు, గలీజ్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఇట్లా సెల్ఫ్లు ఏర్పాటు చేయలేకున్నాము. ఇంకా కిచెన్ విషయానికి వస్తే కిచెన్కి ఇక్కడ బండ అయితే ఏర్పాటు చేసినాము. దీనిపైన మార్బుల్స్ కూడా వస్తాయి. దీనిపైన బండ పైన మార్బుల్స్ వచ్చి స్మూత్గా ఉంటుంది. ఇలాంటిది ఇక్కడ కూడా ఇంకొక బండ వస్తుంది, కిచెన్కి సంబంధించిన బండ. ఇక్కడ బండ ఎంతవరకు వస్తుందో ఇక్కడ వరకు వస్తుందో, వచ్చిన తర్వాత బండ ఏర్పాటు చేసిన తర్వాత మిగతా స్పేస్లా సెల్ఫ్లు ఏర్పాటు చేస్తాం. గిన్నెలు కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి సెల్ఫ్లు కూడా కట్టిస్తాం. ఇలా ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసే కట్టుకున్నాం. అంటే వాళ్ళు ఇచ్చే 5 లక్షలు సరిపోవు కాబట్టి మిగతా డబ్బులు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము.
ఇంకా పెయింట్ బిల్ ఒకటి వచ్చింది. పెయింట్ బిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి కిచెన్ బండ్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ సెల్ఫ్లు కూడా ఏర్పాటు చేస్తాము. ఇంకొందరు మంచి కామెంట్ చేస్తారు, ఇంటికి ఇల్లు కట్టి కానీ ఇంటికి 5 కిటికీలే ఉన్నాయి, 6 కిటికీలు ఉండాలని కామెంట్ చేస్తారు. ఇంకొక కిటికీ ఇక్కడ కిచెన్ దగ్గర రావాలంట. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ పొయ్యి ఉంటుంది, గ్యాస్ ఆవిరి లాంటిది బయటికి వెళ్ళడానికి కానీ ఇక్కడ ఒక కిటికీ ఉండాలంట. మాకు తెలియక ఇక్కడ కిటికీ పెట్టలేము. ఇక్కడ ఒక కిటికీ ఉంది కదా అని ఇక్కడ కిటికీ పెట్టలేకున్నాము, ఇక్కడ కూడా పెట్టుకోవాలంట. తర్వాత ఈ పెయింట్ బిల్ వచ్చిన తర్వాత ఈ సెల్ఫ్లు పెట్టడం కానీ ఈ కిటికీ కూడా ఏర్పాటు చేసుకుంటాము. తెలియక పెట్టలేము, ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటాము. ఇంకా బెడ్రూమ్లో సెల్ఫ్ల విషయానికి వస్తే, ఈ బెడ్రూమ్లో సెల్ఫ్లు పెట్టుకోవాలనుకున్నాము. కాకపోతే చాలామంది ఏమన్నారంటే, ఇప్పుడు ప్రస్తుతం చాలామంది కబోర్డ్స్ పెడతారంట సెల్ఫ్లకు బదులు. అందుకోసం మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, సెల్ఫ్లు పెట్టకుండా కబోర్డ్స్ పెట్టుకోండి, బాగుంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి అని చెప్పారు. అందుకోసం అని మేము సెల్ఫ్లు కాకుండా కబోర్డ్స్ పెట్టుకుందామని సెల్ఫ్లు అయితే పెట్టలేకున్నాం బెడ్రూమ్లో. తర్వాత కబోర్డ్స్ చేపిస్తాం, డబ్బులు ఉన్నప్పుడు కబోర్డ్స్ చేయించుకుంటాం. ఇప్పుడైతే ప్రస్తుతం ఇబ్బంది ఉంది, ఇప్పుడు చేయము. తర్వాత డబ్బులు ఉన్నప్పుడు కబోర్డ్స్ చేపిస్తాం. అక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ విషయానికి వస్తే, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు పెట్టలేము, ఇక్కడ కూడా కబోర్డ్స్ చేపిస్తాం. తర్వాత డబ్బులు ఉన్నప్పుడు మాకు వీలైనప్పుడు, ప్రస్తుతం ఇబ్బంది ఉంది, డబ్బులు ఉన్నప్పుడు ఇంట్లో కూడా కబోర్డ్స్ పెట్టిస్తాం. ఈ బెడ్రూమ్లో, చిల్డ్రన్ బెడ్రూమ్లో, మెయిన్ బెడ్రూమ్లో 2 బెడ్రూమ్లలో కబోర్డ్స్ తోటి వేపిస్తాం సెల్ఫ్లు. ఇక్కడ హాల్లో అయితే ఇక సెల్ఫ్లు పెట్టాం, ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు అందులో వాడేస్తాం, గలీజ్గా అనిపిస్తుంది కదా అందుకు. ఇంకొందరు అడుగుతారు, అన్న ఇల్లు కట్టేది కానీ ఇంటికి స్టెప్స్ లేవు కదా, మెట్లు లేవు కదా, ఎట్లా అన్న అని కామెంట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి రాజు చూపిస్తా. ఇంటికి ఇక్కడ మెట్లు ఎందుకు వేయలేమంటే, మా ఇంటి ముంగల మా జాగా ఆడ వరకు ఉంది, మా ప్లాటు అక్కడి వరకు ఉంది. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మాకు వీలైనప్పుడు, ఎప్పుడన్నా మాకు ఇల్లు కట్టుకోవాలని, ఇంకా ఇల్లు కట్టుకోవాలి, మేము ముగ్గురం అన్నదమ్ములం కాబట్టి ఇంకా ఇల్లు కట్టుకోవాలని అనిపించినప్పుడు అక్కడ వరకు జాగా ఉంది కాబట్టి ఇల్లు కడతాం కదా. ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ మెట్లు వేస్తే ఇంటికి మధ్యలో అయిపోతాయి, మెట్లు గలీజ్గా అవుతాయి కాబట్టి ఇప్పుడు మెట్లు వేయలేము. తర్వాత ఎప్పుడన్నా అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు దీనికి అటాచ్ చేసి 2 రూమ్లో ఒక రూమ్ యాడ్ చేసుకున్నప్పుడు, ఆ తర్వాత అక్కడ వీలైనప్పుడు ఒక మెట్లు ఏర్పాటు చేసుకుంటాం. అందుకోసమని ఇక్కడ మెట్లు వేయలేము. మెట్లు వేస్తే ఇంట్లోకి మధ్యలోకి వస్తాయి కాబట్టి గలీజ్గా అవుతాయి అని మెట్లు వేయలేకున్నాం, తర్వాత వేసుకుంటాం. ఇంకా ఈరోజు మా వీడియో అయితే అందరు మంచి మంచి కామెంట్స్ చేసారు, మంచిగా వ్యూస్ వచ్చినాయి మా నిన్నటి వీడియోకి. చాలామంది ఆదరిస్తారు మమ్మల్ని. ఇంకా ఈ వీడియో కూడా అందరు చూసి ఆదరించాలని, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మాలాంటి పేదవాళ్ళకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.